నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అంబటి రాంబాబు వ్యాఖ్యలను బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి మీద దాడి చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఆయన మీద 16 కేసుల్ని ఫైల్ చేశారు. ఈ 16 కేసులు ప్లస్ స్థానికంగా పెట్టినటువంటి కేసు మీద పోలీసులు పెట్టినటువంటి కేసును అయితే దాన్ని కొట్టేసేశాడు న్యాయమూర్తి. ఒక కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని పంపించారు. మరి ఈ 16 కేసుల సంగతి ఏంటి? 16 కేసులు గతంలో కొంతమందిని, ముఖ్యంగా సినిమా రచయిత, ఆయన్ని ఊరూరా ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా గతంలో తిప్పారు కదా. సో ఆ విధంగా ఇప్పుడు అంబటి రాంబాబుని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్టేషన్లన్నీ కూడా తిప్పుతారా? ఈ 16 కేసులు ఆయన మీద ఉంటాయా? అలాగే ఇతని మీద కూడా కొన్ని చోట్ల మల్టిపుల్ కేసెస్ ఫైల్ చేసినట్టుగా తెలిసింది, జోగి రమేష్ మీద కూడా. సో జోగి రమేష్ మీద కూడా ఈ కేసులన్నీ అవుతాయా అనే దాని మీద మనం లీగల్ ఆస్పెక్ట్ లో డిస్కస్ చేస్తే గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆ తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ వేరు, తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రూలింగ్స్ వేరు. సో వీటిని బేస్ చేసుకొని ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆరోపణ అది సామాజిక మాధ్యమాల్లో పెద్దగా వైరల్ అయింది. ఫలితంగా టీడీపీ వాళ్ళు రెచ్చిపోయారు. ఆయన నివాసం మీద దాడులు చేయడంతోనే తృప్తి చెందలేదు, ఇంటి ఆస్తులను నష్టం చేసి దగ్ధం చేసిన తర్వాత కూడా అది ఇంతటితో చాలదన్నట్టుగా ఏం చేశారంటే, వెంటనే వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోయి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆయన మీద 16 కేసులు ఫైల్ చేశారు. మరి ఈ 16 కేసుల పరిస్థితి ఏంటి అనేది చూసినప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పులను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. టీటీ యాంటోనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఈ తీర్పు ప్రకారంగా ఒకే ట్రాన్సాక్షన్ అంటే ఒకే అక్కరెన్స్ పై రెండో ఎఫ్ఐఆర్ పెట్టడం చెల్లుతుందా అంటే సాధారణంగా ఇది చెల్లదు. అదే విధంగా ఒకే టెలికాస్ట్, ఇప్పుడు వీళ్ళందరూ ఒక టెలికాస్ట్ నే చూసి ఒక సంఘటనకి సంబంధించినటువంటి టెలికాస్ట్ ని వేరియస్ టీవీలు అయినా కూడా కావచ్చు, దాని మీద కదా వీళ్ళు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి తీర్పు పరిశీలించాలన్నట్టయితే ఆర్నాబ్ రంజన్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఒకే ప్రసారం ఆధారంగా అనేక రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీన్ని ఖచ్చితంగా ఇలా చేసి వాళ్ళని అక్కడికి రాజకీయంగా లాగి హెరాస్ చేయాలనేటువంటిది ఇది హెరాస్మెంటే అవుతుంది తప్ప మరొకటి కాదు అని చెప్పని కోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ ఒకటే. మరి అలాంటప్పుడు ఈ 16 కోర్టులు తిప్పుతారా అని అంటే డెఫినెట్ గా దీన్ని ఏం చేస్తారు అన్నట్లయితే వాళ్ళ పెట్టినటువంటి ఆ సెక్షన్స్ ని బట్టి ఇవన్నిటినీ కూడా క్లబ్ చేసి ఒకే కేసు కింద ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. లేదన్నట్టయితే క్వాష్ పిటిషన్ వేసుకున్నప్పుడు వాటిని క్వాష్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీంట్లో మరొక కోణం ఏంటంటే డెఫమేషన్. ఇది డెఫమేటరీ కదా, సీఎం మీద ఆయన వ్యాఖ్యలు చేశారని కదా ఆరోపణ. అంటే క్రిమినల్ డెఫమేషన్ అంటే 499, 500 అవుతుంది, సిఆర్పిసి సెక్షన్ 199 అవుతుంది. అంటే దీనికి వాస్తవానికి అసలు అయితే ఏంటంటే థర్డ్ పార్టీ, వీళ్ళందరూ కూడా కేసులు ఫైల్ చేసింది ఎవరు? థర్డ్ పార్టీ పెట్టారు. అంటే అగ్రీవ్డ్ పర్సన్ అయితే కంప్లైంట్ ఇస్తేనే దానికి లీగల్ సాంక్టిటీ ఉంటుంది, అంతే తప్ప వేరే వాళ్ళు పెడితే అది నిలబడదనేది కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇతర సెక్షన్స్ అంటే ఏంటి? 153A, 505 పెడితే పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకోవచ్చు. అదే జరిగింది, దాన్ని కేసు తీసేశారు. ఇంకొక విషయం ఏంటి? వాళ్ళ ఇంటి మీద కదా దాడి జరిగింది. అంటే ఐపీసీ సెక్షన్ 435 అది మిస్చిఫ్ బై ఫైర్, 427 డ్యామేజ్, 147/148 రైటింగ్, ఈ సెక్షన్లన్నీ కూడా టీడీపీ వాళ్ళ మీద పెట్టాలి. మరి దాని మీద పెట్టారా అంటే ఏదో తూతూ మంత్రం కింద పెట్టారు తప్ప ఇవన్నీ కూడా పెట్టాల. నిజానికి ఏంటి? వాళ్ళు ఇంటి గృహ దహనానికి సంబంధించి ప్రయత్నం చేశారు, లేదంటే గృహ దహనం చేశారు. గృహ దహనం చేసినట్లయితే డెఫినెట్ గా అది యావజ్జీవ కారాగార శిక్ష అవుతుంది. దానికి ప్రయత్నం చేసినట్లయితే కూడా ఆ కేసు కూడా తీవ్రంగా ఉంటుంది, ఇంచుమించు 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష. కానీ వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ లేదు, కానీ ఈయన మాత్రం అర్జెంట్ గా సెంట్రల్ జైలుకి పంపించేశారు. సో మరి ఈ ఎఫ్ఐఆర్ 16 చెల్లుతాయని చెప్పానంటే ఇక్కడ
గమనించాల్సింది ఏంటంటే వీటిల్ని క్లబ్ చేస్తారు, లేదంటే క్వాష్ పిటిషన్ ఇస్తే క్వాష్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కోర్టు వారు ఇచ్చినటువంటి దీని ప్రకారంగా అగ్రీవ్డ్ పర్సన్ మాత్రమే కేసు పెట్టాలి తప్ప థర్డ్ పార్టీ దీనికి సంబంధించి ఈ క్రిమినల్ డిఫమేషన్ వాటిల్లో అవి నిలబడవు అనేటువంటిది ఉంది. కాబట్టి కోర్టు వారు దీన్ని క్వాష్ చేస్తారా, క్లబ్ చేసి ఒకే దీని కింద ట్రీట్ చేస్తారా, ఏం చేస్తారా అనేటువంటిది చూద్దాం తప్ప అంబటి రాంబాబును ఊరూరా తిప్పుతారు అనేటువంటిది అయితే సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఈ సమాచార ప్రకారంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.